కల్కి మూవీ ప్రీ అడ్వాన్స్ బుకింగ్ లో RRR తో ఫ్యాన్ వార్ జరుగుతుంది భయ్య. ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్ లో 1 మిలియన్ మార్క్ దాటేసింది కల్కి. ఇంకా ఇండియన్ ఫస్ట్ సినిమాగా 90% ఐమాక్స్ థియేటర్ లో రిలీజ్ అవుతుంది. ఇంకొక 5 రోజుల్లో 2 మిలియన్ మార్క్ టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. కల్కి రిలీజ్ అయ్యే ముందే ప్రభాస్ అన్న బాక్స్ ఆఫీస్ రికార్డులని బ్రేక్ చేస్తున్నాడు. RRR మూవీ క్రియేట్ చేసిన 1 డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బ్రేక్ అవుతుందని అనిపిస్తుంది భయ్య. ఒకవేళ కల్కి మూవీ ఫస్ట్ డే 300 crores గనక కలెక్ట్ చేస్తే ఇప్పట్లో ఆ సినిమాని ఎవరు కూడా టచ్ చేయలేరు. కల్కి మూవీని ఫస్ట్ డే ఫస్ట్ ఎంత మంది చూస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి భయ్య. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మన ఛానల్ ని ఎంత మంది చూస్తున్నారో తెలుసుకుందామని. ఒకటి తక్కువ అయింది భయ్య పుష్ప 2 లో. అన్ని ఉన్నాయి కానీ డైరెక్టర్ సుకుమార్ గారికి ఒక లోటు కనిపిస్తుందట. పుష్పకు మించి పుష్ప 2 హిట్ అవ్వాలని ప్రతి ఒక్క సీన్ లని రీషూట్ చేస్తూ చెప్పిన డేట్ కు సినిమా రిలీజ్ చేస్తారో లేదో చెప్పలేకపోతున్నారు. సుకుమార్ గారు సినిమాని ఎంత స్పెషల్ గా తీసినా స్పెషల్ సాంగ్ లేకపోతే అసలు సినిమాని రిలీజ్ చేయనివాడు. పుష్ప మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత సమంతతో ఐటమ్ సాంగ్ ని షూట్ చేయించారు. అయితే ఇప్పుడు పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్లని దింపుతున్నాడు. ముగ్గురితో ఐటమ్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. జాన్వీ కపూర్, దిశ పటాని ఇంకా సన్నల పేరు వినిపిస్తుంది. అయితే జాన్వీ కపూర్ ముందు టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ లో కనిపించబోతుంది. మీలో ఎంత మందికి సుకుమార్ గారి సినిమాలో ఐటమ్ సాంగ్ ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి.